హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోహన్ ఆన్లైన్ అకాడమీ. సో ఈ వీడియోలో నేను జూలై కరెంట్ అఫైర్స్లో కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. సో నీతి ఆయోగ్ నూతన సీఈఓగా అనురాగ్ జైన్ నియమితులయ్యారు. సో నీతి ఆయోగ్ నుంచి ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. కరెంట్ అఫైర్స్ కానీ ఎకానమీ కానీ ఖచ్చితంగా వస్తుంది. సో నీతి ఆయోగ్ సీఈఓగా అనురాగ్ జైన్ నియమితులయ్యారు. ఈయన 2 ఏళ్ల పాటు నీతి ఆయోగ్ సీఈఓగా సేవలు అందించనున్నారు. ఈయన కేంద్రం మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు నిర్వహించారు. మౌలిక వసతుల కల్పన అనగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన విధానపరమైన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. సో అనురాగ్ జైన్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రపంచంలోని మత్స్య రాయితీల ఒప్పందాన్ని అధికారికంగా అంగీకరిస్తూ పత్రాలు సమర్పించిన 123వ సభ్య దేశంగా భారతదేశం నిలిచింది. ఇది 2022లో జరిగిన 12వ ప్రపంచ వాణిజ్య సంస్థ అనగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మంత్రివర్గ సమావేశంలో దీన్ని ఆమోదించారు. సో 123వ సభ్య దేశంగా భారతదేశం చేరింది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రపంచంలోనే అతిపెద్ద పెరుగు తయారీ కేంద్రాన్ని అమూల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలోని సంక్రియాల్ వద్ద ఉన్న ఫుడ్ పార్క్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. అమూల్ సంస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. సో ప్రపంచంలోనే అతిపెద్ద పెరుగు తయారీ కేంద్రాన్ని ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. అది కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలో సంక్రియాల్ వద్ద ఉన్న ఫుడ్ పార్క్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఇంకొక ఇంపార్టెంట్ బిల్ యూసీసీ బిల్లు అనగా యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. సో ఇది 3వ రాష్ట్రం. యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన 3వ రాష్ట్రం. సో ఉత్తరాఖండ్ మరియు అస్సాం రాష్ట్రాల తర్వాత మధ్యప్రదేశ్ 3వ రాష్ట్రంగా నిలిచింది. సో ఇది ఈ చట్టంలో బహుభార్యత్వాన్ని నిషేధించడంతో పాటు సహజీవన సంబంధాలు అన్నీ రిజిస్టర్ చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. అండ్ ఈ చట్టం గిరిజనులకు వర్తించదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో యాక్చువల్లీ ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే స్టేట్మెంట్ వైజ్ ఇస్తాడు. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించదని ఇస్తాడు. సెకండ్లో గిరిజనులకు వర్తిస్తుందని ఇస్తాడు. అది మనం తప్పని గుర్తించాలి. ఆ తర్వాత ఉత్తరాఖండ్, అస్సాం తర్వాత మధ్యప్రదేశ్ 3వ రాష్ట్రంగా నిలిచింది. సో అది కరెక్ట్. సో ఇలా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్ వస్తున్నాయి ఈ మధ్య. సో అందరూ జాగ్రత్తగా చదువుకోవాలి. సో జాతీయ యాంటీ డోపింగ్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు తీసుకొచ్చింది. సో జాతీయ యాంటీ డోపింగ్ చట్టం 2022తో పాటు 2025 సవరణ చట్టం కూడా అమల్లోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. సో యాంటీ డోపింగ్ రూల్స్, ఇది వరల్డ్ యాంటీ డోపింగ్ రూల్స్కి అనుగుణంగా భారతదేశం చట్టంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సో క్రీడల్లో డోపింగ్ నిరోధానికి సంబంధించిన యునెస్కో అంతర్జాతీయ సదస్సు ఒప్పంద బాధ్యతలను భారతదేశం దీని ద్వారా అమలుపరుస్తుంది. సో క్రీడల్లో పారదర్శకతను పెంచి డోపింగ్ని నివారించడమే దీని యొక్క ఉద్దేశం. సో జాతీయ యాంటీ డోపింగ్ చట్టంకి సవరణలు చేస్తూ 2022తో పాటు 2025వ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ బిట్. సో భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును నరేంద్ర మోడీ హర్యానాలోని జింక్ రైల్వే స్టేషన్ నుండి జూలై 17న ప్రారంభించారు. ఇది హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఇది ఉత్తర రైల్వేకి చెందినది. ఇది 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మార్గ మధ్యంలో 12 స్టేషన్లు ఆగుతుంది. ఈ రైలు 10 బోగీలను కలిగి ఉంటుంది. ఇది 2600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. సో హైడ్రోజన్ రైల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కాలుష్యాన్ని ఏమాత్రం కలిగించదు. ఇది కర్బన ఉద్గారాలు లేకుండా ప్రయాణిస్తుంది. కేవలం నీటి ఆవిరి మరియు వేడిని మాత్రమే విడుదల చేస్తుంది. సో ఈ తరహా రైళ్లలో ఇదే అన్నిటికన్నా పొడవైనది. దీన్ని నమో గ్రీన్ రైలుగా కూడా పిలుస్తున్నారు. దీనిని రూపొందించిన సంస్థ ఆర్డిఎస్ఓ అనగా రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. సో ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. దీన్ని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రూపొందించారు. దీనిలో వాడే టెక్నాలజీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అనగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా ఎనర్జీ అనేది ఉద్భవిస్తుంది. దాని ద్వారా రైలు ప్రయాణిస్తుంది. సో ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ బిట్. సో విక్రమ్-1 అనే రాకెట్ని భారతదేశంలో ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ దీనిని ప్రయోగించింది. దీన్ని జూలై 18న శ్రీహరికోటలోని
అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించింది. ఇది భూమి నుండి 450 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టబడింది. తద్వారా అమెరికా, చైనాల తర్వాత ఒక ప్రైవేట్ ఆర్బిటర్ లాంచ్ను సాధించిన దేశంగా భారత్ నిలిచింది. సో భారతదేశంలో ఈ ప్రయోగం ద్వారా ఒక ప్రైవేట్ సంస్థ కూడా రాకెట్ను ప్రయోగించగలదు అని భారతదేశం ప్రూవ్ చేసుకుంది. దీనిని మిషన్ ఆగమన్ అనే కార్యక్రమం పేరిట దీన్ని చేపట్టారు. దీన్ని ప్రయోగించిన సంస్థ హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. సో ఈ స్లైడ్లో విక్రమ్-1 రాకెట్ గురించి ఇవ్వడం జరిగింది. సో విక్రమ్-1 ఈజ్ స్కై రూట్స్ ఫస్ట్ లాంచ్. సో స్కై రూట్ ప్రైవేట్ సంస్థ యొక్క మొదటి ప్రయోగం. సో ఇది పేలోడ్ను మోసుకెళ్ళగలదు. పేలోడ్ అనగా ఒక రాకెట్ ప్రయోగించినప్పుడు అది తీసుకెళ్లే బరువునే పేలోడ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపగ్రహం కావచ్చు. సో విక్రమ్-1 ఈజ్ మేడ్ యూజింగ్ అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్రమైజ్ స్ట్రక్చర్ అండ్ యూజెస్ 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్స్. ఇది 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్ను వాడబడుతుంది. అండ్ సో దీని తక్కువ బరువుతో దీన్ని ప్రయోగించేలా దీన్ని 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్ దీన్ని సహకరిస్తుంది. సో ద రాకెట్ కెన్ బి రీఫైర్డ్ ఆఫ్టర్ 1 ఫైరింగ్. సో ఆఫ్టర్ 1 ఫైరింగ్ తర్వాత మళ్ళీ మల్టిపుల్ పేలోడ్స్ అనగా బరువులు మోసి అనగా ఉపగ్రహాలు మరొక కక్షలో దీని ద్వారా ప్రవేశపెట్టవచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ద కంపెనీ అనగా ది స్కై రూట్ కంపెనీ, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. సో ఇస్రో కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీ భారతదేశంలో ఒక రాకెట్ను ప్రయోగించడం ఇదే మొట్టమొదటిసారి. సో ద కంపెనీ క్లెయిమ్స్ దట్ ద రాకెట్ కెన్ బి మేడ్ ఆన్ డిమాండ్ అండ్ లాంచ్డ్ విత్ ఇన్ 24 hours ఫ్రమ్ ఎనీ లాంచ్ సైట్. సో యుద్ధాలతో ఆకలి సమస్య తీవ్రతరం అవుతుందని ప్రపంచ సంస్థ అయిన రోమ్ ఆధారిత అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి పేర్కొన్నది. సో ప్రపంచంలో యుద్ధాలు మరియు ఇంధన మార్కెట్లో వచ్చే అంతరాయాల వల్ల ఆకలి సమస్య అనేది పెనుతీవ్రంగా మారిపోతుందని ఈ సంస్థ తెలిపింది. సో దీనివల్ల యుద్ధాలు మరియు ఇంధన మార్కెట్లో వచ్చే అంతరాయాల వల్ల 90 లక్షల నుంచి 1.8 కోట్ల మంది ప్రజలు అదనంగా ఆకలి బారిన పడే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. సో దీనిలో క్వశ్చన్ ఎలా వస్తుంది? IFIDని విస్తరించండి అని వస్తుంది. IFID అంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనగా అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి. సో ఇది ఎక్కడుంది? రోమ్లో ఉంది. ఇలా క్వశ్చన్ వస్తుంది. సో అభ్యర్థులు గమనించగలరు. సో జూలైలో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో అభ్యర్థులు అందరూ నోట్ చేసుకోండి. నేను PDF కూడా నేను లింక్లో అప్డేట్ చేస్తాను. సో ఇక నుంచి నేను రెగ్యులర్గా వీడియోలు చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.